శ్రీమాత్రే నమః. అధిక మాసం పౌర్ణమి 2026 మే 30న లేక 31న ఈ తేదీల్లో ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ధనవర్షం ఖాయం. 3 ఏళ్లకొకసారి వచ్చే అత్యంత పవిత్రమైన అధిక మాస పౌర్ణమి మే 31న వస్తుంది. ఈ విశిష్టమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పాటించవలసిన అద్భుతమైన పరిహారాలు ఇవే. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అధిక మాసానికి లేదా పురుషోత్తమ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మాసం ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైనది. ముఖ్యంగా ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిథిని సర్వసిద్ధిదాయిని పౌర్ణమి అని పిలుస్తారు. సాధారణ పౌర్ణమితో పోలిస్తే అధిక మాసం పౌర్ణమి నాడు చేసే పూజలు, దానాలకు కొన్ని 100 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. 2026లో జ్యేష్ఠ అధిక మాస పౌర్ణమి మే 31వ తేదీన రాబోతుంది. ఈ పవిత్ర పర్వదినాన శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పౌర్ణమి తిథి శుభముహూర్తాలు. ఈ ఏడాది పౌర్ణమి తిథి 2 రోజుల పాటు ఉంది. హిందూ పంచాంగం ప్రకారం మే 31 శనివారం ఉదయం 11:57 పౌర్ణమి తిథి ప్రారంభమై మే 31 ఆదివారం మధ్యాహ్నం 2:14 ముగుస్తుంది. పౌర్ణమి వ్రతం. చంద్రోదయం రోజు వ్రతం ఆచరించడం ఆచారం కాబట్టి మే 30 పౌర్ణమి వ్రతం చంద్ర పూజ చేసుకోవాలి. ఆ తర్వాత రోజు రాత్రి 7:36 చంద్రోదయం అవుతుంది. స్నానం, దానాలు. ఉదయం తిథికి ప్రాధాన్యత. మే 31 ఆదివారం నాడు పుణ్యనదిలో స్నానం చేయడం, దానాలు చేయడం ఇవన్నీ చేయడం శుభప్రదం. స్నాన ముహూర్తం. మే 31న బ్రహ్మ ముహూర్తం ఉదయం 1:30 నుంచి 4:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. లక్ష్మీ కటాక్షం కోసం పాటించవలసిన పరిహారాలు. పౌర్ణమి తిథి నాడు లక్ష్మీదేవిని ఉద్భవించిన పురాణాల్లో చెప్పబడుతుంది. ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల జాతకంలో చంద్ర దోషాలు తొలగిపోయి అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా మటుమాయం అవుతాయి. పసుపు రంగు గవ్వల పూజ. పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటో ముందు 11 పసుపు రంగు గవ్వలను ఉంచండి. వాటిని కుంకుమ పసుపుతో తిలకం దిద్ది పూజించండి. పూజ ముగిసిన తర్వాత ఆ గవ్వలను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువా లేదా ధనం ఉంచే చోట భద్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రావి చెట్టుకు దీపారాధన. శాస్త్రాల ప్రకారం పౌర్ణమి నాడు రావి చెట్లు లక్ష్మీనారాయణ నివాసం ఉంటుంది. అందుకే ఈ రోజున సాయంత్రం రావి చెట్టు మొదట్లో నెయ్యితో దీపం వెలిగించి 7 ప్రదక్షిణాలు చేయాలి. చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, అప్పుల బాధల నుంచి ముక్తి లభిస్తుంది. చంద్రునికి అర్ఘ్యం. చంద్రుడు మనసుకు మరియు సంపదకు కారకుడు. పౌర్ణమి రాత్రి పాలతో కలిపిన నీటిని చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. అధిక మాస పౌర్ణమి నాడు చేసే స్నానదానాల వల్ల అక్షయ పుణ్యం లభిస్తుందని, ముఖ్యంగా పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు కూడా తోడవుతాయి. ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకల శుభాలు పొందండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః.